వెల్కమ్ ఆదిత్య ఓం గారు. నమస్తే అండి. థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారు? ఆల్ వెల్ అండి, బాగున్నాను. కెరీర్లో రకరకాల సినిమాలు చేశారు, డిఫరెంట్ జోనర్స్లో చేశారు. మధ్యలో కొన్ని డౌన్స్ కూడా వచ్చాయి, కొంత గ్యాప్ వచ్చింది, మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ లాగా వరుస సినిమాలతో వస్తున్నారు. తాజాగా దహనం సినిమా ఈ మార్చి 31న రిలీజ్ కాబోతోంది. బయట మార్కెట్లో ఈ మార్చి నెల చాలా మంచి నెల అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ 2023 మూడవ నెలలో మూడవ మంచి చిత్రంగా దహనం అవుతుందని మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మొదట బలగం సినిమా వచ్చింది, ఒక డిఫరెంట్ ఎమోషన్స్ని క్యారీ చేసి అద్భుతమైన అప్లాజ్ పొందింది. ఆ తర్వాత రీసెంట్గా రంగమార్తాండ, అది కూడా కొన్ని భావోద్వేగాలను అద్భుతంగా పండించి ప్రేక్షకుల అభిమానాన్ని పొంది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు దహనం కూడా ఆ కోవకి వస్తుంది. అలాంటి ఇంకొక రకమైన ఉద్వేగాలని, ఇంకొక రకమైన ఎమోషన్స్ని ఈ సినిమా పండించబోతుంది అనేది ఇండస్ట్రీలో బజ్ బాగా ఉంది. ప్రేక్షకులకు ఇంకా రీచ్ అయింది లేదు తెలియదు, కానీ దహనం సినిమా గురించి మీరేం చెప్తారు? దహనం సార్, దహనం మీరు చెప్పినట్టు దహనం లాంటి సినిమా సార్ చాలా రేర్ సినిమా అండి ఇది. ఓకే. సో నిజం చెప్పాలంటే ఇది ఒక క్లాసికల్ ఫిల్మ్ అండి. ఇట్లాంటి సినిమా ఒక్కొక్కసారి 5 yearsలో 10 yearsలో ఒక్కసారి వస్తుంది. అంత రేర్ మూవీ, అంత రేర్ మూవీ అండి. ఎందుకంటే సినిమా అంటే వినోదమే, ఎంటర్టైన్మెంటే కాదు. సినిమా ఈజ్ ఆల్సో కల్చర్ బిల్డింగ్, కల్చర్ ప్రిజర్వింగ్, కల్చర్ మెయింటైనింగ్. సో దహనం సినిమా ఇది ఒక సినిమా కాకుండా ఒక స్పిరిచువల్ ఎమోషనల్ జర్నీ ఉంది. ఓకే. సో బేసిక్గా స్టోరీ ఎర్లీ 1980sలో సెట్ ఉంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్రలో జరిగిన ఇన్సిడెంట్స్ మీద మా డైరెక్టర్ గారు మూర్తి అదారి గారు ఆయన ఒక కథ నిర్మించారు. సో మా ప్రొడ్యూసర్ డాక్టర్ సతీష్ కుమార్, హీ మేడ్ దిస్ ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. సో మా అందరికీ చాలా హోప్స్ ఉన్నాయి ఈ సినిమాకి. ఇది ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ అండి. అండ్ డెఫినెట్లీ సినిమాలో ఏం స్పెషల్ ఉంది అది చూసిన వాళ్ళు, జనాలు, ప్రేక్షకులకు చెప్తారు 100%. బలగం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, సూపర్ డూపర్ అది అయింది. సేమ్ రంగమార్తాండ సినిమాకి కూడా మంచి మార్క్స్ పడింది. అలాగే దహనం సినిమాకి కూడా మంచి మార్క్స్, మంచి అక్లెయిమ్, మంచి క్రిటికల్ రివ్యూస్ వస్తుంది. అది 100% నాకు నమ్మకం ఉంది. అయితే ఇంకొక చిన్న ఒక డౌట్ కావచ్చు, ఒక చిన్న భయం కావచ్చు. ఇది 1980 ప్రాంతంలో జరిగిన కథల సమాహారం అని చెప్తున్నారు. ఇన్సిడెంట్స్ ని కథగా తయారు చేస్తున్నారు. ఇవాళ యూత్కి, ప్రజెంట్ జనరేషన్కి అప్పటి సినిమా, అప్పటి కథాంశం నచ్చుతుంది అని అనుకోవచ్చు అంటారా? కొన్ని ఇష్యూస్ ఆ టైంలో ఉన్న కొన్ని ఇష్యూస్ ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. మెయిన్లీ దహనం సినిమా మనం కల్చరల్ వాల్యూస్ గురించి, కాస్ట్ సిస్టమ్, మతాలు, కులాలు, వాళ్ళ మధ్య తేడా ఏంటి, మా వాల్యూస్ ఏంటి, మా ట్రెడిషన్స్ ఏంటి, సో ఈ ఇష్యూస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. సేమ్ ఇష్యూస్ మా సొసైటీ 1980sలో వాట్ ఎవర్ ది ఇష్యూస్ వర్ దేర్, ఇప్పుడు కూడా అదే ఇష్యూస్ నడుస్తుంది. అదే ఇష్యూస్ కొంచెం కానీ అంత తీవ్రంగా లేవేమో, బాగా డైల్యూట్ అయినాయి అని చెప్పుకోవచ్చు, తగ్గాయి అనుకో, అట్లాంటివి చెప్పొచ్చు. బట్ ఉన్నాయి, ఎందుకంటే సొసైటీ కానీ పాలిటిక్స్ దాని మీద నడుస్తుంది ఇప్పుడు కూడా. సో డెఫినెట్లీ ఇది 1980s స్టోరీ, కానీ ఎక్కువ ఆ రెజొనెన్స్, ఆ వైబ్రేషన్ ఈ రోజుది. ఓకే. సో ఈ రోజు ఈ సినిమా తీసాను కాబట్టి మనం ఆ ఇష్యూస్కి ఈ రోజు ఉన్న ఇష్యూస్తో కల్పించి ఒక మంచి న్యూ సినిమా, ఇన్నోవేటివ్ సినిమా లాంటి మా డైరెక్టర్ గారు తయారు చేశారు. సో డెఫినెట్లీ ఈ రోజు ఉన్న యూత్కి కూడా 100% ఈ సినిమాలో ఉన్న కొన్ని విషయాలతో కనెక్షన్ అవుతుంది. యూత్ కూడా కనెక్ట్ అవుతారు. నమ్మకం ఉంది. సరే, పర్సనల్గా మీ కెరీర్ విషయానికి వస్తే, మీరు ఇప్పటికీ యంగ్, ఒక లవర్ బాయ్ జోనర్లో కనిపిస్తా ఉన్నారు. దహనం సినిమాలో మీరు చేశారు భరద్వాజ శాస్త్రి అనే క్యారెక్టర్ పేరు, భరద్వాజ శాస్త్రి అనే క్యారెక్టర్ మీ ఏజ్ కంటే చాలా పెద్ద ఏజ్ క్యారెక్టర్. మీకు ఒక డాటరు, మ్యారేజ్ ఏజ్ లో ఉన్న ఒక డాక్టర్ ఉంటుంది. మీరు కెరీర్ ని బిల్డప్ చేసుకోవాలని ఒక ప్లానింగ్ ఉన్నప్పుడు ఈ తరహా క్యారెక్టర్ ని మీ ఏజ్ కంటే దాదాపు 15 years ఎక్స్ట్రా ఏజ్ ఉన్న క్యారెక్టర్ చూస్ చేసుకోవడం ఇది కరెక్టేనంటారా? ఇది ఒక ఇది ఒక రిస్కే, కానీ ఇట్లాంటి రిస్క్స్ చేయాలి. ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడిన వాళ్ళకి అన్నీ సేఫ్గానే వస్తుంది. సో ఈరోజు రిస్క్ చేసిన వాళ్ళకి ఏదైనా లాభం కానీ ఏదైనా ఇంకా పెద్దగా. తర్వాత
ముఖ్యంగా నేను ఒక ఆర్టిస్ట్ అండి. ఓకే. ఆర్టిస్ట్కి ఈ వయస్సుతో, ఈ పాజిటివ్ రోల్తో, ఈ నెగటివ్ రోల్తో ఏమి సంబంధం ఉండదు. ఆర్టిస్టులు అంటే ఆర్టిస్ట్ ఇఫ్ ద రోల్ రిక్వైర్స్. ఈరోజు కూడా నేను ఐ కెన్ ప్లే 23-year-old అబ్బాయి కూడా ప్లే చేస్తాను, అలాగే 90-year-old ఒక ఓల్డ్ పర్సన్ కూడా ప్లే చేస్తాను. సో ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నప్పుడు, ఒక డెడికేటెడ్ ప్యాషనెట్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఆర్టిస్టులకి హద్దులు కానీ లిమిటేషన్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. సో మనం ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్కి ఎక్స్ప్లోర్ చేయాలి, వాట్ ఈజ్ మై లిమిట్, వాట్ ఐ కెన్ డూ. సో అది. సో ఈరోజు కెరియర్లో నేను అట్లాంటి ఒక జంక్చర్లో ఉన్నాను. ఆడియన్స్కి ప్రతిరోజు ఒక కొత్త రకంగా, కొత్త రూపంలో నా టాలెంట్కి, నా డెడికేషన్కి చూపించాలి. సో ఈరోజు మంచి టైం, ఓటీటీ వచ్చింది, ఆడియన్స్కి టేస్ట్ కూడా మంచిగా పెరుగుతున్నాయి, మంచి మంచి సినిమాలు చూస్తారు. సో డెఫినెట్లీ మనం ఆడియన్స్కి ఏదైనా స్పెషల్ చూపిస్తేనే ఆడియన్స్కి నచ్చుతుంది. మీరు నార్త్లో ఎక్కడో లక్నోలో ఉంటారు, మీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ వైజాగ్. ఈ మధ్యకాలంలో ఈ కరోనా ఒకటి బాగా 2 years అందరినీ బ్లాక్ చేసింది ఎక్కడో అక్కడ. ఈ అసలు వైజాగ్లో ఉన్న ప్రొడ్యూసర్ డైరెక్టర్కి లక్నోలో హీరో ఎలా దొరికాడు, అసలు మిమ్మల్ని పెట్టుకొని వాళ్ళకి ఎందుకు అనిపించింది? ఇక్కడ ఎంతో మంది హీరోస్ ఉండగా ఇది మొత్తం క్రెడిట్, టోటల్ క్రెడిట్ దానికి మా డైరెక్టర్ గారు, మా మూర్తి సాయి గారికి వెళ్తుందండి. ఎందుకంటే మూర్తి సాయి గారు నేను చేసిన కొన్ని హిందీ సినిమాలు కూడా చూశారు. సో ఆ హిందీ సినిమాలో నేను కొన్ని ఇంటెన్స్ రోల్స్ చేశాను. సో నా బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి, ఓకే ఆదిత్య కూడా ఇట్లాంటి రోల్స్కి జస్టిస్ ఇస్తారు, చేయగలుగుతారు, అట్లాంటి నమ్మకంతో, అట్లాంటి కాన్ఫిడెన్స్తో మూర్తి గారు నాకు ఒక స్టోరీ చెప్పాడు. కానీ మెయిన్ అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. స్టోరీ చెప్పినప్పుడు కాల్ మధ్యలో కట్ అయింది. ఫోన్లో చెప్పారండి. సో కాల్ మధ్యలో కట్ అయిన తర్వాత 1/2 hour నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. తర్వాత మూర్తి గారు కూడా అవుట్ ఆఫ్ రేంజ్ ఉన్నాడు. సో అప్పుడు మూర్తి గారికి ఏమనిపించిందండి, ఈ హీరోకి ఇట్లాంటి ఇష్టం లేదు, ఇట్లాంటివి చేయాలంటే ఈ ఓల్డ్ క్యారెక్టర్, అందుకే కాల్ కట్ చేశారు. కానీ 1/2 hour తర్వాత కొంచెం ఛార్జింగ్ నా ఫోన్లో ఉన్న తర్వాత నేను డైరెక్టర్ గారికి నేనే కాల్ చేసి, మీరు మొత్తం స్టోరీ మళ్ళీ చెప్పండి, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు టోటల్ స్టోరీ విన్నాను. ఇది ఒక లైఫ్ టైం ఒక అదృష్టం అనుకున్నా. ఒకసారి వెనక్కి వెళితే లాహిరిలో తర్వాత వరుసగా ఒక 5 years బాగా బిజీగా సినిమాలు చేశారు. రైట్. ఆ చివరికి వచ్చి కొన్ని సినిమాలు బాగా ఫెయిల్ అవడంతో మళ్ళీ పూర్తిగా ఒక స్టాప్ అయిపోయిన పొజిషన్. ఆ గ్యాప్ లో మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు? ఆ గ్యాప్ లో నేను ముంబైలో ఉన్నా. ఒక 1 year 2 years కోసం ఏమీ చేయలేదు. జస్ట్ ఇంట్లో డిప్రెషన్లో కూర్చుని థింకింగ్ చేశాను. డిప్రెషన్లో థింకింగ్ చేశారు? ఏం థింకింగ్ చేశారు? ఓవర్ థింకింగ్ చేశాను. ఓవర్ థింకింగ్ రూమ్లో కూర్చుని విండో నుంచి బయట చూసి ఏమి లైఫ్లో ఏంటి, లైఫ్ అంటే ఏంటి, ఎందుకు ఇలా అయిపోయాను. సో ఓవర్ థింకింగ్ చేశాను ఆ పీరియడ్లో. సక్సెస్ ఫేజ్ కూడా చూశారు కదా, డిప్రెస్ అవ్వాల్సింది ఏముంది మళ్ళీ? అంటే ఆ వయసులో ఒక నార్మలీ ఒక బాగా తక్కువ ఒక 30-31 వయసులో నార్మలీ పర్సన్స్ కి కెరీర్ స్టార్ట్ అవుతుందండి. నాది ఫినిష్ అయింది 21-22లో స్టార్ట్ అయ్యి 24-24లో స్టార్ట్ అయింది సినిమా కెరియర్. 30 వరకు ఫినిష్ అయింది ఫస్ట్ జర్నీ. సో ఆ టైంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, సో అది కొంచెం బ్యాడ్ టైం 2 yearsకి. కానీ స్లోగా అన్నీ నార్మల్ అయింది. సో మళ్ళీ 0 నుంచి పికప్ చేసి, లైఫ్కి 0 నుంచి పికప్ చేసి, సెల్ఫ్ మోటివేషన్ చేసి ముందుకి స్టెప్ చేశాను. అంటే లాహిరిలో పెద్ద హిట్ తర్వాత చాలా బిగ్ కన్సర్న్స్, సురేష్ ప్రొడక్షన్స్, ఉషా గ్రీన్ మూవీస్ లాంటి సంస్థలు మీతో సినిమాలు తీయాలనుకొని మీతో అప్రోచ్ అయినాయి. కానీ ఆ సినిమాలు ఎందుకో వర్క్ అది స్టార్ట్ అవ్వలేదు. మీరు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు కొంత సమాచారం ఉంది. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ లోను, ఒక ఉషా కిరణ్ లోను చేసి ఉంటే మీ కెరీర్ ఆ టేక్ ఆఫ్ కొనసాగేదేమో అని అనిపిస్తుంది. ఏం జరిగింది సార్ అది? నాకు కూడా తెలియదండి ఆ విషయం. అప్పుడు ఏం తెలియదు అంటే ఎవరి మైండ్లో నేను ఉన్నాను ఆ టైంలో. మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉన్నారు కొంతమంది, చాలా మంది అప్రోచ్ అయ్యారు సార్. కానీ పాతకాలం అంటే పాతకాలం,
దాని గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడాలి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫ్యూచర్లో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాలి. కొంచెం గతాన్ని మనం నెమరు వేసుకుంటూ ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలి కదా అనేది పాయింట్. మిస్టేక్స్ అంటే సార్, సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు పర్సన్కి మిస్టేక్స్ ఏం లేవు. ఫెయిలియర్ ఉన్న పర్సన్కి ఒక 1000 మిస్టేక్స్ చెప్తారు అందరు. కానీ నిజం అంటే మా సినిమా ఇండస్ట్రీలో లక్ చాలా ఇంపార్టెంట్ అండి. లక్ 100%. డెడికేషన్, ప్యాషన్తో పాటు లక్ కూడా కావాలి కొంచెం కలిసి 100%. మీరు ఎవరైనా మీరు ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్తో కూడా అడగండి, వాళ్ళు కూడా నిజాయితీగా చెప్పినప్పుడు 100% చెప్తారు. ఓకే, చాలా మంది టాలెంటెడ్గా ఉన్నాడు, కానీ చాలా తక్కువ మంది సక్సెస్ కానీ పీక్స్కి వెళ్తాడు. దాని వెనకాల 100 కారణాలు ఉన్నాయి. సో ఆ 100 కారణాలు ప్రముఖ కారణం లక్. నెక్స్ట్ అందరూ ఒక పర్సన్ సెలబ్రిటీ అయిన తర్వాత, ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత అందరికీ ఒక వేరే ఆలోచన ఉంది. నిజం ఎవరికి తెలియదు అసలు ఏం జరిగింది. నిన్న ఫంక్షన్లో వైవిఎస్ చౌదరి గారు మా దహనం ట్రైలర్ లాంచ్ ఫంక్షన్లో టోటల్ మీడియా ముందు, తర్వాత జనాలు ముందు నా రియల్ స్టోరీ చెప్పాడు. మీ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్, మా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్, మిమ్మల్ని ఆయనే తీసుకొచ్చారు. సో ఆయన ఏం చెప్పాడు, ఎంత డెడికేటెడ్ పర్సన్. మేము బస్తో పిలిచినప్పుడు బస్తో వచ్చిన వాళ్ళు, ట్రైన్తో పిలిచినప్పుడు ట్రైన్తో వచ్చిన వాళ్ళు, ఒక్కసారి ట్రైన్ లేట్ అయినప్పుడు ట్రైన్లోనే స్నానం చేసి సెట్కి స్ట్రైట్గా వచ్చిన వాళ్ళు. ఇట్లాంటి డెడికేషన్ ఉన్న పర్సన్కి అట్లాంటి రూమర్స్, ఆయన ఎరోగెంట్గా ఉన్నాడు, ఆయన ఇది చేస్తాడు, అది ఏదో ఎలా వచ్చినాయి? నేను అస్సలు లైఫ్లో ఎప్పుడైనా వాట్ ఎవర్ మై ప్రాబ్లమ్ మైట్ బి, ఎరోగెన్స్ వాజ్ నెవర్ ఇన్. సో బట్ నాకు బ్యాక్గ్రౌండ్స్ ఏం లేవు, నాకు గాడ్ ఫాదర్స్ లేవు, నాకు పుష్ చేసిన వాళ్ళు పర్సన్స్ లేవు. అది నా లక్. సో బట్ ఐ విల్ నాట్ లుక్ ఎట్ దాట్ యాజ్ లైక్ డిసెబిలిటీ. అది ఉన్నప్పుడు కూడా అవన్నీ లేకపోయినా హీరో సక్సెస్ అయ్యారు. సో మీరు ఎక్కడో ఉంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వైవిఎస్ చౌదరి గారు అక్కడికి వచ్చారు. సో సేమ్ మీరే చెప్పినట్టు నేను లక్నోలో ఉన్నప్పుడు మా దహనం ప్రొడ్యూసర్ వెతుకుంటూ, నేను ముంబైలో ఉన్నప్పుడు మా తుకారాం ప్రొడ్యూసర్ నాకు చెన్నై నుంచి వెతుకుంటూ. సో లైఫ్లో ప్యాషన్తో అండ్ డెడికేషన్తో, ఆనెస్టీతో వర్క్ చేసినప్పుడు డెఫినెట్లీ పై భగవంతుడు కూడా చూస్తారు. నాకు అంత నమ్మకం ఉంది. సో బట్ సక్సెస్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. ఏ రేంజ్కి ఏ పర్సన్ వెళ్తాడో దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. అట్లాగే మీరు కూడా కొంత పర్సూ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు స్టార్స్ ఉన్నారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఇవాల్టి నాని, శర్వానంద్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, మీరు విలన్ గా చేసేటువంటి ఆలోచన మీకు ఉందని నాకు అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి. అంటే ఇప్పుడున్న యంగ్ హీరోస్ కి మీరు ఆపోజిట్ గా విలన్ గా చేయడం సూటబుల్ గా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. మీరు ఎందుకు అప్రోచ్ అవ్వకూడదు? నేను 100% అప్రోచ్ చేస్తాను యంగ్ హీరోస్కి. అండ్ బాలీవుడ్ అయినా సరే, టాలీవుడ్ అయినా సరే, ఎక్కడైనా నేను 100% ఒక యాక్టర్ కెపాసిటీలో కానీ, ఒక రైటర్ కెపాసిటీలో కానీ, ఒక డైరెక్టర్ కెపాసిటీలో కానీ నేను ప్రయత్నాలు ప్రతి వైపు చేస్తూనే ఉన్నాను, ఎవ్రీ సెకండ్. సో కానీ ఎక్కడ క్లిక్ అవుతుంది, ఎవరు ఛాన్స్ ఇస్తారు, అది నాకు తెలియదు. అది ఆఫ్ కోర్స్ అది ఎవరు చెప్పలేరు. మీ వైపు నుంచి ఎఫర్ట్ ఉందా లేదా? ఎస్, 100% ఎఫర్ట్, 100%. పర్సనల్ ఏదైనా అవకాశం ఉన్నప్పుడు నేను వాళ్ళతో వెళ్ళి కలుస్తాను, వాళ్ళ నంబర్ వచ్చినప్పుడు నేను మెసేజ్ చేస్తాను. సో ఇది అన్నీ నేను ఎఫర్ట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో చాలా మంది యంగ్ హీరోస్ వచ్చారు, కొత్త హీరోస్ వచ్చారు. అంతకుముందు కొంచెం సీనియారిటీ 10 years క్రితం నాని, శర్వానంద్ లాంటి వాళ్ళు వస్తే, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోస్ ఉన్నారు, వైష్ణవ్ తేజ్ గారు, ఆ తర్వాత కూడా ఇంకా నిఖిల్ గారు వస్తున్నాడు, నిఖిల్, ఇలాగే చాలా మంది. మీరు అప్రోచ్ అయితే మీరు విలన్ గా చేయడానికి రెడీగా ఉన్నారు అన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా మీకు వాళ్ళు అకామిడేట్ చేయగలుగుతారేమో. 100%. ఆ పరంగా మీరు హైదరాబాద్లో ఎందుకు కృషి చేయకూడదు అనేది ఒక ఆలోచన. సార్ ఈరోజు వర్క్ చేయాలంటే ఎక్కడైనా ఉండడం, ఎక్కడైనా ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ముంబైలో కూడా లేదు, కానీ నాకు ముంబై నుంచి కూడా వర్క్స్ వస్తున్నాయి. తర్వాత మీరే చెప్పండి, నేను ఒక విషయం మీకు చెప్తున్నాను, అడుగుతున్నాను మీతో. ఇప్పుడు మన తెలుగు సినిమా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ మ్యాక్సిమం విలన్స్
హైదరాబాద్లో ఉన్న పర్సన్స్ విలన్ చేసిన వాళ్ళు కానీ నెగటివ్ చేసిన వాళ్ళు ఎక్కువగా నార్త్ నుంచి వస్తాడు. నార్త్ నుంచి కాదండి, ముంబై నుంచి వస్తాడు, అదర్వైజ్ చెన్నై నుంచి వస్తాడు. చెన్నై నుంచి ముంబై నుంచి వస్తున్నారు. సో ఒక ప్లేస్లో ఉండడం అది ప్లస్ మైనస్ ఎప్పుడైనా ఉంటుంది. ప్లేస్లో ఉండమని నేను చెప్పట్లేదు, మీరు జస్ట్ అప్రోచ్ అవ్వచ్చు కదా అని. ఇంకా గట్టిగా ట్రై చేస్తాను, ఇంకా గట్టిగా దానికోసం ట్రై చేస్తాను. కొంచెం ఎఫర్ట్ లెవెల్స్ పెంచుతాం 100%. కానీ ఎందుకంటే ఇదే టైం. దిస్ ఈస్ ద టైం. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు వస్తున్నాయి, ఓటీటీ మూవీస్ వస్తున్నాయి, వెబ్ సిరీస్ వస్తున్నాయి. ఒక ఆర్టిస్ట్ గా మీరు ఏ ఫార్మాట్ లో అయినా యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు ఇంకొంచెం ట్రై చేస్తే మీ కెరీర్ కొంచెం బెటర్ గా ఉంటుందేమో అనేది దాంట్లో డౌట్ లేదు. డైరెక్టర్ అయింది, రైటర్ అయింది, హీరో అయింది, విలన్ దాకా వెళ్తున్నారు. ఒక సోలో ప్రొడ్యూసర్ గా ఏదైనా మారే అవకాశం ఉందా అండి? మిమ్మల్ని మీరు లిఫ్ట్ చేసి ఎప్పుడైనా చేయను, లైఫ్లో చేయను. అంటే ఒకటి చేశారు ఆల్రెడీ, కో ప్రొడ్యూసర్గా చేశారు. కో ప్రొడ్యూసర్గా చేశాను, కో ప్రొడ్యూసర్గా 2 ఫిల్మ్స్ చేశాను. అది మీకు మంచి హ్యాపీ ఎక్స్పీరియన్స్, బెటర్ ఎక్స్పీరియన్స్ అండి. ప్రొడ్యూసర్ ఇస్ అ థ్యాంక్లెస్ జాబ్. తర్వాత జేబులో చాలా ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ప్రొడ్యూస్ చేయాలి. బట్ దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. డైరెక్షన్ విషయం ఏం ఆలోచన? ఆల్రెడీ ఇప్పుడు ఒక 3 సినిమాలు 4 సినిమాలు. డైరెక్షన్ ఇస్ బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే సినిమా ఇస్ ద అల్టిమేట్ ఆర్ట్. అన్ని క్రాఫ్ట్స్ కలిసి సినిమా ఒక సినిమా కన్స్ట్రక్ట్ అవుతుంది. సో డైరెక్షన్ ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికినప్పుడు, ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు డైరెక్షన్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. కానీ అది ఏదో రాంగ్ ప్రొడ్యూసర్ దొరికితే ఏదో అది ఒక నరకం. సో డైరెక్షన్ కూడా మంచి కార్పొరేట్ వెనకాల ఉన్నప్పుడు కానీ మంచి ప్రొడ్యూసర్ వెనకాల ఉన్నప్పుడు ఒక డైరెక్షన్ చేసుకోవచ్చు. అది ఓకే. ఒక డైరెక్టర్గా మీరు ఎలాంటి సినిమాలు ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్నారు? మీ ప్యాషన్ ఏంటి డైరెక్టర్గా? ఫస్ట్ ఏదో కొత్తదనం ఉండాలి ఆ పాయింట్కి. ఓకే, ఆ పాయింట్కి ఒక కొత్త విధి ద్వారా ఆడియన్స్కి చూపించాలి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని హిస్టారికల్ సినిమాస్ ట్రెండ్ ఒక నడుస్తుంది. కానీ నేను స్టార్టింగ్ నుంచి నా మైండ్లో ఇది ఉంది, ఈ హిస్టారికల్ సబ్జెక్ట్స్ మీద కానీ హిస్టారికల్ పర్సనాలిటీస్ మీద సినిమా చేస్తే ఒక నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక విజువల్లో కూడా ఉంటుంది, ఒక డాక్యుమెంటేషన్ లాంటివి కూడా ఉంటుంది. ఎందుకంటే మా ఇండియా హిస్టరీ ఒక ఆల్మోస్ట్ రిటర్న్ హిస్టరీ ఒక 4,000 ఇయర్స్ హిస్టరీ ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ సినిమాలో హిస్టారికల్ కానీ మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్లో చేయడం జరిగింది. సో అది చేయాలి డెఫినెట్లీ. ఈరోజు వరకు మహాభారతం మీద కానీ రామాయణం మీద ఒక మంచి సినిమాలు ఇప్పుడు ప్రభాస్ గారు చేస్తున్నాడు, హ్యాట్స్ ఆఫ్, ఆదిపురుష్. సో కానీ ఇప్పటి వరకు రాలేదు. అంటే టెలివిజన్లో వచ్చిన రామానంద్ సాగర్, టెలివిజన్ వేరే విషయం, అది అందరూ చూసేశారు, కానీ జనరేషన్ మొత్తం చూసారు. కానీ సినిమా ఇస్ డిఫరెంట్ అండి. ఒక ఇట్లాంటి అది కూడా ఒక గొప్ప ఆశ్చర్యం. ఎందుకు ఇట్లాంటి సినిమాలు రాలేదు ఇప్పటి వరకు? ఎందుకంటే ఇట్ ఈస్ ద బెస్ట్ స్టోరీ, ఇట్ ఈస్ ద బెస్ట్ అండ్ మోస్ట్ యాక్సెప్టెడ్, మోస్ట్ నోన్ స్టోరీ. ఆఫ్ కోర్స్, కానీ అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కూడా. అదొకటి ఉంది. ప్లస్ రిస్క్స్ చేయాలి, ఇండస్ట్రీ లీడర్స్ కి చేయాలి, ప్లస్ టైమ్ టేకింగ్ మ్యాటర్. అలాంటి టేకప్ చేస్తే 1 year 2 years. కానీ సార్ టైం టేకింగ్ అంటే డెఫినెట్లీ మన ఇండస్ట్రీ లీడర్స్ దే కెన్ డూ ఇట్. ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ లీడర్స్ కెన్ డూ. పాతకాలంలో కూడా ఇండస్ట్రీ లీడర్స్ దే కుడ్ హ్యావ్ డన్ ఇట్. ఎన్టీ రామారావు గారు చేశాడు. అండ్ ఈ రోజున్న ఇండస్ట్రీ లీడర్స్ కూడా డెఫినెట్లీ ఇఫ్ దే వాంట్. రాజమౌళి గారు కూడా మహాభారతం తీయాలి అనేది నా యాంబిషన్ అని, నా ఎయిమ్ అని ఆయన చెప్తూ వచ్చారు. బహుశా త్వరలో ఆయన స్టార్ట్ చేసిన కమింగ్ 2-3 years అది డెఫినెట్లీ వస్తుందేమో అనుకుంటున్నాను. 100% సార్ అది చేయాలి. ఎందుకంటే అట్లాంటి స్టోరీస్, అట్లాంటి పర్సనాలిటీస్, అట్లాంటి డ్రామా ఎక్కడైనా ఏదైనా లిటరేచర్లో ఉండదు. ఓన్లీ మాత్రం ఇండియన్ లిటరేచర్లో, ఇండియన్ హిస్టరీలో అట్లాంటి కాన్ఫ్లిక్ట్స్. తాజాగా మనకి తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది, RRR. మీ స్పందన ఏమిటి? చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. నేను కూడా తెలుగు ఇండస్ట్రీకి ఒక చిన్న పార్ట్. సో ఆ ఫీలింగ్తో చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను డెఫినెట్లీ. దానికి మెయిన్ కారణం మన తెలుగు ఆడియన్స్ అండి. తెలుగు ఆడియన్స్ సినిమాకి కల్చర్కి ఎంత ఆదరిస్తారు అంటే ఇట్లాంటి ఆడియన్స్ ఎక్కడైనా లేదు. తెలుగు ఆడియన్స్ లాంటి
ఎందుకంటే ఇక్కడ బల్గం సినిమా కూడా నడుస్తుంది, ఆర్ఆర్ఆర్ సినిమా కూడా నడుస్తుంది, ఒకవైపు పుష్ప నడుస్తుంది, ఒకవైపు కేర్ ఆఫ్ కాంచర్పాలెం కూడా నడుస్తుంది. సో ఈ డిఫరెంట్ తర్వాత మంచి డబ్బింగ్ సినిమా వచ్చినప్పుడు కూడా తెలుగులో నడుస్తుంది. సో ఆల్ సినిమాస్, సో తెలుగు ఆడియన్స్ లాంటి అండి సినిమా, తెలుగు ఆడియన్స్ లాంటి ఆడియన్సే లేవు. సో డెఫినెట్లీ ఈ ఆడియన్స్ ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన అప్పుడు ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్స్కి కూడా ధైర్యం, నమ్మకం అన్నీ పెరుగుతుంది. సో ఆ నమ్మకంతోనే, ఆ ధైర్యంతోనే వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళారు. సో డెఫినెట్లీ మాకు ఈ సేఫ్, మా తెలుగు ఆడియన్స్ ఈ బిజినెస్ సేఫ్. సో మనం ఇంకా కొట్టొచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ మెయిన్ కారణం తెలుగు ఆడియన్స్. కానీ హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి గారు, కీరవాణి గారు అండ్ ఆల్ ఆఫ్ దెమ్. బికాజ్ ఎస్ అందరికీ, ప్రొడ్యూసర్స్ గారికి, అందరికీ, డైరెక్టర్ గారు, బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఎవ్రీ ఇండియన్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ దాట్. మీరు నార్త్ ఫిల్మ్ మార్కెట్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుగు నుంచి వెళ్ళినటువంటి సినిమాలు, మన పుష్ప కావచ్చు, మన బాహుబలి కావచ్చు, ఈ సినిమాలు ఉన్నాయి కదా, ఈ సినిమాలకి అక్కడ రెస్పాన్స్ టెరిఫిక్గా వస్తుంది. కొన్ని సందర్భాల్లో మన తెలుగు కంటే కూడా ఎక్కువ రెవెన్యూ డ్రా చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఒక పుష్ప సినిమా తీసుకుంటే చాలా బిగ్గెస్ట్ హిట్, కార్తికేయ, ఏంటి అక్కడ ఆడియన్స్లు ఈ తెలుగు సినిమా మీద అంత ప్యాషన్, అంత పిచ్చి ఎందుకు వచ్చింది అసలు? ఎందుకంటే సార్ వీఆర్ స్టిల్ మేకింగ్, తెలుగు సినిమాలో ఉన్న మేకర్స్ కొన్ని వీఆర్ స్టిల్ మేకింగ్ ఇండియన్ ఫిల్మ్స్. బాలీవుడ్కి ఆ కనెక్షన్ పోయిందండి. బాలీవుడ్ అది ఇండియన్ ఫిల్మ్స్ కాకుండా అది మోర్ అండ్ మోర్ హాలీవుడ్ లాంటి హాలీవుడ్ వాల్యూస్, ఆ ప్యాటర్న్లో, మెయిన్లీ ప్యాటర్న్ కంటే వాల్యూస్, హాలీవుడ్ లో ఉన్న వాల్యూస్ వేరు, మన ఇక్కడ ఉన్న వాల్యూస్ వేరు, ఇండియన్ వాల్యూస్ వేరు. సో ఆ వాల్యూస్ బాలీవుడ్ డెఫినెట్లీ ఏదైనా కనెక్షన్ లాస్ట్ అయింది, ఆ వాల్యూస్ గురించి మర్చిపోయారు. సో ఫ్యామిలీ, మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, డివోషనల్ సెంటిమెంట్స్లో కానీ, ప్యాట్రియాటిజం కానీ ఇది. సో దట్ ఈస్ వై తెలుగు ఫిల్మ్స్ హ్యావ్ టేకన్ బిగ్ లీప్. అక్కడ మళ్ళీ తర్వాత కొంత వరుస ఫెయిల్యూర్స్ తర్వాత బాలీవుడ్లో పఠాన్ మళ్ళీ ఒకసారి ఒక హవా చూపించాడు షారుఖ్. పఠాన్ సక్సెస్కి, అంత పెద్ద సక్సెస్కి కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? నేషనలిజం ఫీలింగ్ ఒకటి, నెక్స్ట్ షారూఖ్ ఖాన్ ఒక 3-4 years తర్వాత రావడం, నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ మార్కెటింగ్, కాంట్రవర్సీస్, నెక్స్ట్ బాలీవుడ్ కూడా అందరూ ఒక్కసారి ఫస్ట్ మేము డేంజర్లో ఉన్నాను ఆ ఫీలింగ్తోనే అందరూ పెద్ద ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, హీరోస్ అందరూ కలిసి పఠాన్ సినిమాకి ప్రమోట్ చేశారు. అంటే ప్రమోట్ చేసినంత మాత్రం హిట్ అయిపోతాయా? ఎస్ కంటెంట్ కూడా ఓకే, కంటెంట్ అనేది కదా ఇంపార్టెంట్. కంటెంట్ కూడా ఓకే, బట్ మెయిన్లీ ఆ మార్కెటింగ్, ఆ పబ్లిసిటీ, ఆ కాంట్రవర్సీస్ అండ్ షారూఖ్ ఖాన్ 4 years తర్వాత రావడం, తర్వాత బాలీవుడ్ ఒక యూనిటీ చూపించడం ఈ సినిమా కోసం, అన్నీ కలిసి ఒక మంచి రిజల్ట్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.